వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, లక్షలాది మంది నిరుద్యోగస్తులు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్. సాధారణ డిగ్రీ కలిగినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ న్యూస్ అండి మన యొక్క ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది. సో ఆ యొక్క న్యూస్ ఏమి, ఆ యొక్క అప్డేట్ ఏమని చెప్పేసి తెలుసుకుందాము. సో ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ హెడ్లైన్ అండి ఇది. నియామకాల కాదు హేతుబద్ధీకరణే, సచివాలయాల్లో ఖాళీలు 15,000 భర్తీ చేస్తోంది 1800, మిగతావన్నీ సర్దుబాటుతోనే సరి, నిరుద్యోగులకు జగన్ మోసం అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ను ప్రచురించారు. సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేపిన ముఖ్యమంత్రి జగన్ చివరికి వారిని మోసం చేశారు. భారీగా ఖాళీలు ఏర్పడగా అరాకొరగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. పౌర సేవల కోసం ప్రతి సచివాలయంలో 10 నుంచి 12 మంది ఉద్యోగస్తులు నిత్యం అందుబాటులో ఉంటారని చెబుతూ ఇప్పుడేమో ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో ఒక్కో సచివాలయంలో సగటున 8 మంది చాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడున్న ఉద్యోగులనే సర్దుబాటు చేసి ఖాళీల భర్తీని పక్కన పెడుతున్నారు. వాస్తవానికి అరకొర జీతం, పని ఒత్తిడి, నేతల దౌర్జన్యాలకు భయపడి సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది మానేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 వరకు ఖాళీలు ఏర్పడినట్లు అంచనా. సచివాలయాల శాఖపై గతేడాది జనవరిలో సమీక్షించిన సందర్భంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సీఎం ఆదేశాలతో నిరుద్యోగులు సంతోషించారు. చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకున్నారు. ఊహించని విధంగా కేవలం 1800 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు పశుసంవర్ధక సంబంధిత కోర్సులు చేసిన వారే అర్హులు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చేసిన వారికి వీలుండే వెల్ఫేర్ డిజిటల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం విస్మరించింది. ఒక్కో సచివాలయంలో సగటున 8 మంది ఉద్యోగులు ఉండాలని హేతుబద్ధీకరణ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా కొందరు ఉద్యోగులకే బదిలీలు జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్, డిసెంబర్లో చేసిన సాధారణ బదిలీల్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ సహాయకులకు అవకాశం ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాల్లో హేతుబద్ధీకరణ చేయబోతున్నామని అప్పట్లో వారిని పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా వారికి అన్యాయం జరిగింది. హేతుబద్ధీకరణలో భాగంగా సంక్షేమ, డిజిటల్, మహిళా, పోలీసు, పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో ఆర్బీఐలోని ఉద్యోగాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సో సచివాలయం 3వ నోటిఫికేషన్ అనేది దాదాపుగా ఇక రాదు అని చెప్పేసి ఇలా చావు కబురు వచ్చేసరికి చల్లగా చెప్పినట్లయింది. సో దాదాపుగా గత 4 సంవత్సరాల్లో కనుక చూసుకుంటే అటు పోలీస్ శాఖలో అయినా ఇటు గ్రూప్స్ విషయంలో అయినా అరాకర పోస్టుల భర్తీలు మాత్రమే జరిగినాయి. 6,500 పోలీసు నోటిఫికేషన్ సంబంధించి కేవలం 400 ఎస్ఐ మాత్రమే తుది వరకు అంకానికి చేరుకుంది. 6,100 కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసరికి ప్రిలిమ్స్ పరీక్ష మాత్రమే అయిపోగొట్టుకొని కోర్టు కేసుల దృష్ట్యా దానిలో కోర్టులలో పడి అది సంవత్సరమైన ఎటు తేలట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన ఇప్పుడు డిఎస్సి దానిలకు సాధారణ డిగ్రీ అభ్యర్థులు అర్హులు కారు. నెక్స్ట్ వచ్చేసరికి మరి గ్రూప్ 2, గ్రూప్ 1 పెట్టుకోవడానికి కూడా వందల సంఖ్యలో కూడా అవి మొత్తం 900, 1000 పోస్టులు కూడా లేవు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ యొక్క సచివాలయం 3వ నోటిఫికేషన్ కనుక విడుదల చేసి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిరుద్యోగులను అయితే మీరు డెఫినెట్గా ఆదుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అయితే మేమందరం కూడా చాలా ఎదురు చూస్తున్నాము. దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా అప్డేట్ ఉంటే మన యొక్క ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియజేయబడతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.